ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రపోచుండుట చూచి మెలకు కలిగి ఉండండి. మన ఇంటి యజమానుడు ఇదిగో కోడి కోయిక మునుపు వచ్చునో, కూసిన తర్వాత వచ్చునో, ప్రొద్దుగూకే ముందు వచ్చునో, ప్రొద్దుగూకే ద్వారా వచ్చునో, వేకువజామున వచ్చునో, అర్ధరాత్రి వచ్చునో ఎవరికీ తెలియదు. మీరు నిద్రలో ఉంటే ఇదిగో అప్పుడే రావచ్చేమో. కాబట్టి మీరు మెలకువ కలిగి ఉండండి. ఇక్కడ వీరు మెలుగు కలిగి ఉన్నారు, సిద్ధపడ్డారు. కాబట్టి బుద్ధి కలిగిన కన్యకలు ఆ పరలోక రాజ్యములో జరిగే విందుకు పాల్గొన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే ఈ ఆగమన కాలం సిద్ధపరచుకునే కాలం. సిద్ధపడండి, మనసును సిద్ధపరచుకోండి, ఆత్మీయతను సిద్ధపరచుకోండి, హృదయాలను సిద్ధపరచుకోండి. క్రిస్మస్ అనేది సంతోషంగా జరగాలంటే అయ్యా మరొక క్రిస్మస్ నాకు అందించబోతున్నా. ఈ యొక్క క్రిస్మస్ రాకముందు వరకు కూడా ఇదిగో మీరు ఎదురు చూడండి. లోక రక్షకుడు కొరకు నిరీక్షణతో, సంతోషంతో, ప్రేమతో, సమాధానంతో ఎదురు చూడండి. దేవుడు తప్పకుండా మన జీవితంలో ఈ మొదటి రాకడను సంతోషభరితంగా చేస్తాడు. ఈ క్రిస్మస్ ఆశీర్వాదకరంగా చేస్తాడు. సిద్ధపాటు లేకపోతే క్రిస్మస్ ద్వారా సంతోషం పొందుకోలేం, ఆనందం పొందుకోలేం. అందుకని మనం మన హృదయాలను శుభ్రం చేసుకుందాం. గృహాల తర్వాత ముందు హృదయాలను మనం శుద్ధి చేసుకుందాం. కాబట్టి అలాంటి భాగ్యము ఘనతను దేవుడు మనందరికి దయచిన వేడుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. పరిశుద్ధ వాక్యం దేవుడు మన దిక్కుల్లో దీవించిన గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మా దేవా, మా యేసయ్య, నీకు వందనాలు ప్రభువా. నీవిచ్చిన ఈ సమయాన్ని బట్టి వందనాలు నాయనా. ఇదిగో ప్రభువు రాబోతున్నాడు నాయన. ప్రధాన దూత శబ్దముతోనూ తండ్రి ఆకాశ మండముల మీదకు మనము కొనుక్కోబడతామని చెప్పి ఆయన రాకడ అనేది జరుగుతుంది. ఇదిగో ప్రభు రాకడ వరకు సజీవులమై ఉండే మనం ఇది ఎవరైతే క్రీస్తునందు మృతి పొంది ఉన్నారో వారు లేపబడతారు. వారితో పాటు క్రీస్తుతో పాటు వారందరూ వస్తారు. సజీవులమై నిలిచి ఉండే మనం వారితో కూడా ఆకాశ మండలాలకు మనము కొనుక్కోబడతాం. కాబట్టి రాకడ అనేది ఉంది. కాబట్టి మన రాకడ వరకు సజీవంగా ఉంటే మన రాకడలో ఎత్తబడతాం. కాబట్టి రాకడకు మునిపే మనం చనిపోతే మనం లేపబడతాం, క్రీస్తుతో పాటు వస్తాం. కాబట్టి ఇదిగో ప్రధాన దూత ఈ ఆకాశము ఈ మూల నుండి ఆ చివరి వరకు స్వరముతో కేకలు వేస్తా ఉంది. సిద్ధపడిన వారిని పోగ చేస్తుంది. నువ్వు సిద్ధపడ్డావా? రాకడ వరకు సిద్ధపడుతున్నావా? రాకడ ఎప్పుడు వచ్చినా సంతోషంగా తీసుకునే వారంగా మనం ఉన్నామా? ఒకసారి సిద్ధపడదాం, హృదయాన్ని సిద్ధపరచుకుందాం. ప్రభువా, ఈ మాటల ద్వారా మమ్మల్ని అందరం నీవు సిద్ధపరచవని నేను రాబోయే మన క్రిస్మస్ యొక్క ఆనందంలో, సంతోషములో మేమందరం కూడా ఉండులాగున, ఆనందించులాగున మీరే కృప చూపించమని, ఈ మాటలన్నింటినీ అంగీకరించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రకటనలో ఉన్నాయి. రేపు మన యొక్క ఆవరణంలో క్రిస్మస్ సంతోషం, సెమీ క్రిస్మస్ యొక్క ఆరాధన రేపు సాయంత్రం తప్పకుండా 6 గంటలకి ప్రారంభించబడుతుంది. కాబట్టి అందరూ కలిగి 6 గంటలకు రేపు జరిగే సెమీ క్రిస్మస్ ఆరాధనలో 6 గంటలకు అందరూ సిద్ధపాటు కలిగి రావాలని పాటలు పాడేవారు. ఇంకా ఎందుకంటే టయానికి రాకుండా వచ్చి పాటలు ఇవ్వలేదని బాధపడద్దు. సమయానికి రండి, సమయాన్ని మనం సద్వినియోగపరుచుకుందాం. ఏదేమైనా సరే 11 గంటల లోపు అంతే కూడా ముగించబడుతుంది. కనుపరచుము నీ ప్రేమ కానుక రూపమున, కనుపరచుము నీ ప్రేమ కానుక రూపమున. నీరాబడి ఎంత దేవునికి ఇచ్చినదెంత, నీరాబడి ఎంత దేవునికి ఇచ్చినదెంత. ఇచ్చావు గాని అననీయమేగా, ఇచ్చావు గాని